హలో అండి. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ డేటు దగ్గర పడుతోంది మనకి. సో, దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో, ఇంకొక విషయం ఏంటంటే మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందనమాట. నీట్ యూజీ 2025 గైడెన్స్ అని చెప్పేసి. సో, ఈ గ్రూప్‌లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. దీనికి అంటే నీట్‌కి ఇప్పటి నుంచి మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా అన్ని రకాల గైడెన్స్‌లు ఫ్రీగా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చనమాట. అదేవిధంగా మీరు మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా అడగొచ్చు. బట్ దీనికి ఒక గ్రూప్ సెపరేట్‌గా క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు దీనికి. ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి మాత్రం. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా మనము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎగ్జామ్‌కి మనము ఎలా వెళ్ళాలి? ఏంటి అండ్ మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి? మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్‌కి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఒకసారి క్లియర్‌గా తెలుసుకుందాము. సో, మే 4వ తారీఖు నేషనల్ లెవెల్‌లో ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దాని టైమింగ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. సో, యాక్చువల్‌గా లాస్ట్ ఇయరు ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలా అవకతవకలైతే జరిగాయి. వాటిపైన కొన్ని కోర్ట్ కేసులు ఇవన్నీ కూడా జరగడం వల్ల అకాడమిక్ ఇయర్ కూడా అంటే కౌన్సెలింగ్ లేట్ అవ్వడం వల్ల అకాడమిక్ ఇయర్ కూడా లేట్ అవ్వడం జరిగిందనమాట. సో, దానిపైన ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది కూడా ఒక రికమెండేషన్ అయితే ఉంది. కానీ అది తప్ప మిగిలినవన్నీ ఇంప్లిమెంట్ చేశాము అని చెప్పేసి ఎన్‌టీఏ అండ్ గవర్నమెంట్ కూడా మొన్న రీసెంట్‌గా సుప్రీం కోర్ట్‌లో చెప్పడం జరిగిందనమాట. సో, ఇది ఖచ్చితంగా ఆఫ్‌లైన్‌లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకు అనంటే వేరియస్ రీజన్స్ అయితే చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మనం ఆ టాపిక్‌లోకి వెళ్ళకుండా ముందుగా ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 2 గంటల ముందుగానే మీరు ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ ఎగ్జామ్ ఎప్పుడు 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతది కాబట్టి అంటే 2 గంటలకు ముందంటే మీరు 12 గంటలకే అక్కడ చేరుకోవాలి. చేరుకుంటేనే మీరు మిగిలిన ఆహ్, ఆహ్, ప్రా కార్యక్రమాలన్నీ అక్కడ కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. సో, మధ్యాహ్నము 1:30కే మెయిన్ గేట్లు అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు మీకు. సో, ఎగ్జామ్ 2 గంటలకు కదా, నేను ఈ లోపల వెళ్తాను 1:35, 1:45కి వెళ్తాను కాసేపు చదువుకొని అని అనుకుంటే మాత్రం మీకు కుదరదు. కాబట్టి ఏదున్నా కూడా మీరు ముందుగానే అన్ని ప్రిపరేషన్స్ అంతా ఇప్పటి నుంచి కంప్లీట్ చేసేసుకోండి. సో, ఆ రోజు మాత్రం మీరు 12 గంటల ముందే ఇంకా అక్కడికి సెంటర్‌కి చేరుకునేలాగా ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకొకటి సెంటర్ ఇంటిమేషను ఈ నెల అంటే మనకి 26వ తారీఖు డీటెయిల్స్ రిలీజ్ చేస్తారంట. అంటే మీకు ఏ సిటీలో పడుతుంది, సిటీ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, మనం అప్లై చేసిన తర్వాత మనకి సెంటర్ ఎక్కడ పడుతుంది అనేది సిటీ మాత్రమే తెలుస్తుంది. అది తెలుసుకునే దానికి మీకు 26వ తారీఖు డేట్ ఇచ్చారనమాట. సో, వెబ్సైట్‌లో ఎన్‌టీఏ వెబ్సైట్‌లో పెడతారు, నీట్ వెబ్సైట్‌లో. సో, అది చూసుకోవచ్చు మనము. తర్వాత మే 1న ఎన్‌టీఏ సైట్‌లో అడ్మిట్ కార్డులు కూడా పెట్టడం జరుగుతుందనమాట. మే 1వ తారీఖు హాల్ టికెట్స్ ఇస్తారు. సో, అవి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, వాటిపైన ఆంక్షలు కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. అదేవిధంగా మీకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర మెటల్ డిటెక్టర్లతో తనిఖీ కూడా చేస్తారని చెప్తున్నారు. సో, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65,000 మంది, ఇది ఎంతమంది అనేది మనము ఒకసారి చూద్దాము. మీకు లాస్ట్ ఇయర్ 24లో స్టాటిస్టిక్స్ కూడా నేను మీకు ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక ఐడియా కోసము. అది కూడా నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. నేను అది చూపిస్తాను మీకు. సో, ఇకపోతే మనం డీటెయిల్‌గా ఒక్కొక్క దాని గురించి మనము చూద్దాము. సో, వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 4న జరగనున్న జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 నిబంధనలు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌తో పాటు వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్‌లో జరుగుతుండగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా రాత పరీక్ష అంటే ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఒకే ఒక్క పరీక్ష నీట్ కావడం విశేషం. మనకి జేఈఈ గానీ, ఇంకా అదర్ ఎగ్జామ్స్ ఏవైతే సీయూఈటీ ఇట్లాంటి రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సీబీటీ మోడ్‌లో చేస్తున్నారు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లే చేస్తున్నారు. కానీ ఇది ఒక్కటే, ఒక పెన్ను, పేపరు బబులింగ్ చేయడం అనే కాన్సెప్ట్ ఓన్లీ ఈ నీట్‌కి తప్ప వేరే ఏ ఎగ్జామ్‌కి కూడా లేదు అని చెప్తున్నారనమాట. సో, ఇది ఈ
ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ బబ్లింగ్ చేయడంలో కూడా చాలామంది లాస్ అవుతున్నారు. నేను చాలామంది లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం కూడా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో వాళ్ళు బబ్లింగ్ చేసేటప్పుడు అది కరెక్ట్గా చేయకపోవడం వల్ల దానికి అది ఆన్సర్ కరెక్ట్ అయినా కూడా వాళ్ళు ఆన్సర్ దానికి మార్క్స్ రాక అలా లాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో అది కూడా మీరు ప్రాక్టీస్ చేయడం చేసుకోండి. సో దట్ మీరు ఫాస్ట్గా, అంటే మీరు బబుల్ చేయడం ఎంత ఫాస్ట్గా ఎంత కరెక్ట్గా చేస్తున్నారు, సగం చేసి వదిలేయడం, కొంచెం బయటికి వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఇష్యూస్ లేకుండా మీరు అది కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ ఎంత కరెక్ట్గా అవుతారో అదేవిధంగా బబులింగ్ కూడా అంత కరెక్ట్గా చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ సర్కిల్లో కరెక్ట్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. సో నెక్స్ట్ మే 4న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సో పరీక్ష రాసేందుకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థిని మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి, మరి మెటల్ డిటెక్టర్తోని తనిఖీలు ఎందుకు చేస్తున్నారని అర్థం కాదు. మరి మీరు ఏం తీసుకెళ్తారనేది సరే, ఓకే, అది వేరే విషయం. బట్ ఇన్స్పెక్షన్ అయితే ఉంటుందన్నమాట డిటెక్టర్లతోని. ఇందుకోసం విద్యార్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఈ చెకింగ్ చేయడం కోసము. ఓకే, సో వాళ్ళు 2 గంటల ముందే రమ్మని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు ఎంత వీలైతే ముందు అంత తొందరగా వెళ్ళిపోండి. సో మధ్యాహ్నం 1:30 తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో పాటు అడ్మిట్ కార్డులో పొందుపరిచిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్లో ఏమున్నాయో ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా చూసుకోండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి, ఇక్కడ ఈ నెల 26న ఇంటిమేషన్ వివరాలు. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో మీకు అంటే ఏ డిస్టిక్లో ఏ సిటీలో మీ సెంటర్ ఉండే అవకాశం ఉంటుందని సిటీ మాత్రమే తెలుస్తుందన్నమాట. అంటే ముందుగా మీకు మొత్తం హాల్ టికెట్ వచ్చినప్పుడు మాత్రమే కంప్లీట్గా డీటెయిల్స్, అంటే ఏ సెంటర్లో పడింది అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ నెల 26 ఆ రోజు మీకు సిటీ మాత్రమే తెలుస్తుంది. ఆ సిటీ తెలుసుకొని ఓకే మనకి ఏ సిటీలో పడింది అనేది కొంచెం మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డులు రిలీజ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీకు యాక్చువల్ సెంటర్ ఎక్కడ అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుందన్నమాట ఇది. సో ఈ నెల 26 వరకు అయితే వెయిట్ చేయాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వస్త్రధారణపై ఆంక్షలు. మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలాంటివి వేసుకోకూడదు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకుండా సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్ళకు బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కు పుడక, చెవులకు దుద్దులు, చేతులకు గాజులతో సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇవి ఏమైనా ఇక్కడ కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఒకవేళ ఏదైనా మీరు గాజులు లేకపోతే కమ్మలు ఇట్లాంటివి పెట్టుకొని పోతే మళ్ళీ అవన్నీ తీసేయమనంటే మరి మీరు ఆ టైంలో కంగారు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ముందుగానే చూసుకొని ఇవన్నీ ఏం లేకుండా జాగ్రత్త కరెక్ట్గా వెళ్తే బెటర్ అనమాట. సో నెక్స్ట్, చేతికి స్మార్ట్ వాచీతో పాటు సాధారణ వాచీలను సైతం ధరించకూడదు. అసలు మీరు వాచీలే పెట్టుకోకూడదంట. ఓకే, స్మార్ట్ వాచీలు అని అంటారు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు, నార్మల్ వాచీలు పెట్టుకోవచ్చు అని అంటారు, కానీ అలాంటివి కూడా ధరించొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని క్లాస్ రూమ్లో గడియారాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ అంటే క్లాస్ రూమ్స్లో ఉంటాయంట వాల్ క్లాక్స్ అట్లాంటివి. కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. టైం ఎంత అవుతుంది ఏంటి అనేది మీరు టైం మేనేజ్మెంట్ కోసం అది చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్లూటూత్ వాచీలు, సెల్ ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎటువంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు. ఎన్టీఏ నిబంధనలను తూచా తప్పకుండా పాటించిన విద్యార్థులనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత దాంట్లో కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు కూడా మీరు మళ్ళీ ఒకసారి చదువుకోండి. దాని ప్రకారంగా మీరు అన్నీ ప్రాపర్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో నీట్ జరిగేది ఇలా అని చెప్పేసి చూడండి, ఇక్కడ పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఒక్కొక్కరిని లోపలికి పంపుతారు. మధ్యాహ్నం 1:30 తర్వాత
లోపలికి అదే మెయిన్ గేట్లు అయితే క్లోజ్ చేస్తారు, లోపలికి అలో చేయరని చెప్తున్నారు. తర్వాత పరీక్షా కేంద్రంలోకి వచ్చిన విద్యార్థులను మధ్యాహ్నం 1:15 నుంచి కేటాయించిన సీట్లలో కూర్చోబెడతారు. సో మీరు లోపలికి అంటే మీ చెక్కింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తారు కదా, ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళని 1:15కే మీ సీట్లలో మిమ్మల్ని కూర్చోబెడుతుంటారనమాట. తర్వాత మధ్యాహ్నం 1:30 నుంచి ఇన్విజిలేటర్లో విద్యార్థుల అడ్మిట్ కార్డులను తనిఖీ చేసి పరీక్ష రాసేందుకు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలను తెలియజేస్తారు. తదుపరి మధ్యాహ్నం 2 గంటలకు ఖచ్చితంగా పరీక్షను ప్రారంభిస్తారు. విద్యార్థులను పరీక్ష పూర్తయ్యే వరకు బయటికి పంపించరు. అది చూడండి, మీకు 3 అవర్స్ కదా టైము, 3 అవర్స్లో నేను 4 o'clock వరకే కంప్లీట్ చేశాను, 4:30 వరకు కంప్లీట్ చేశాను, బయటికి వెళ్ళిపోతానంటే కుదరదు. సో 5 o'clock దాకా కంపల్సరీ కూర్చోవాల్సిందే మీరు. సో 1:30 నుంచి ఇన్విజిలేటర్ వచ్చేసి మీకు మీ అడ్మిట్ కార్డులు చెక్ చేసి మీరేనా కాదా ఇంకెవరైనా ఉన్నారా ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. అదర్ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ మీ సైన్ తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ చేస్తారనమాట. ఆ తర్వాత 2 గంటలకి మీకు క్వశ్చన్ పేపరు ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం మీరు 5 గంటల వరకు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 5 కంటే ముందు చేసినా కూడా మిమ్మల్ని బయటికి అయితే పంపించరు. ఓకే, సో ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఏమేమి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. విద్యార్థుల అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్తో పాటు, ఓకే గుర్తుపెట్టుకోండి, అడ్మిట్ కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తమ వెంట తెచ్చుకోవాలి. ఓకే, మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. రైట్, దీంతో పాటు పోస్ట్ కార్డు సైజు వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడిన కలర్ ఫోటోను అడ్మిట్ కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపరిచారు. ఆధారు, పాను, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్ళాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్స్ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్ళాలి. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారు. పెన్నులు అక్కడే ఇస్తారంట, మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్ తీసుకెళ్లాలంటే వాటర్ బాటిల్ మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, దానిపైన కవర్ ఉంటే ఆ కవర్ చింపేసి తీసుకొని వెళ్ళాలన్నమాట మీరు లోపలికి. ఆ కవర్ ఉంటే కూడా అలో చేయరు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అడ్మిట్ కార్డు, ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, తర్వాత పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు, వాటిని జాగ్రత్తగా ఇప్పుడు మనము చెప్పిన విధంగా అన్నీ కరెక్ట్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి అనమాట. సో ఇకపోతే మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే. ఇవి లాస్ట్ ఇయర్వి గుర్తుపెట్టుకోండి, ఇప్పటివి కాదు. సో లాస్ట్ ఇయర్ ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రెస్ రిలీజ్ చేశారనమాట ఎన్టీఏ వాళ్ళు. సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ అంటే లైక్ రిజిస్టర్డ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఇచ్చారనమాట. సో మనం జస్ట్ 23, 24 మాత్రం చూద్దాం. అవన్నీ ముందు అన్నీ అవసరం లేదు మనకి. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఎంతమంది రిజిస్టర్ చేశారు అంటే చూడండి, 2023లో 20,87,462 మంది, ఆల్మోస్ట్ 21 lakhs అనుకోండి దగ్గరగా. ఓకే, 20,87,000. అయితే 2024కి వచ్చేసరికి చూడండి 24,06,079, 24 లక్షల మంది అప్లై చేయడం జరిగిందనమాట. సో అందులో ఎగ్జామ్కి అపియర్ అయింది ఎంతమంది అని అంటే ఇక్కడ చూడండి 23లో తీసుకుంటే 20,38,000 మంది అటెండ్ అయ్యారు దాదాపు. ఇక్కడ తీసుకున్నట్లయితే 23,33,297 మంది అటెండ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ యాబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది ఇచ్చారు, బట్ యాబ్సెంట్ అయిన వాళ్ళతో మనకి సంబంధం లేదు, వదిలేద్దాం అది. సో ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో జస్ట్ నేనేంటంటే మీకు ఎంతమంది అప్లై చేస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్ అనేది తెలుస్తుందని ఇక్కడ ఇది చూపిస్తున్నాను. 19లో 15 lakhs, 20లో 15 lakhs, తర్వాత 16 lakhs, 21లో, 22లో 18 lakhs, 23లో 20 lakhs, 24లో 24 lakhs అండ్ 25లో 23 lakhs అని మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. 20 అంటే 1,00,000 మంది తగ్గారు లాస్ట్ ఇయర్ మీద. ఓకే, 1,00,000 మంది తక్కువ అప్లై చేయడం జరిగిందనమాట.
అది రీజన్స్ ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డీటెయిల్స్ ఏంటి అని అంటే ఇది లాంగ్వేజ్ వైజ్. సో కేటగిరీ వైజ్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఒకటి చూద్దాం మనం. 23ది పక్కన పెట్టేసి ఓబీసీలో రిజిస్టర్ చేసిన వాళ్ళు 10,54,277 క్యాండిడేట్స్ రిజిస్టర్ చేశారు. దాంట్లో అపియర్ అయిన వాళ్ళు 10,26,321 మెంబర్స్ ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగింది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం 6,18,525 మంది క్వాలిఫై అయ్యారు. ఓకే, ఓబీసీ. అదేవిధంగా ఎస్సీ తీసుకున్నట్లయితే 3,56,000 మంది రిజిస్టర్ చేస్తే 3,44,000 మంది అపియర్ అయ్యారు. కానీ 1,78,000 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే 1,57,000 మంది రిజిస్టర్ చేస్తే 1,50,000 మంది అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. తర్వాత అందులో 68,500 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా జనరల్ తీసుకున్నట్లయితే 6,47,000 మంది రిజిస్టర్ చేస్తే 6,25,000 మంది ఎగ్జామ్ రాశారు. దాంట్లో 3,33,900 మంది క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 1,90,700 మంది రిజిస్టర్ చేస్తే 1,86,900 మంది అపియర్ అయ్యారు. అదేవిధంగా 1,16,000 మంది క్వాలిఫై అయ్యారు అనమాట. సో టోటల్గా తీసుకున్నట్లయితే 24 లక్షల మంది రిజిస్టర్ చేస్తే 23,33,000 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో 13,15,853 మంది క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సో ఈ నంబరు ఈసారి తగ్గింది కాబట్టి, అంటే రిజిస్టర్డ్ నంబరు 1,00,000 తగ్గింది కాబట్టి మేబీ క్వాలిఫైయింగ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. బట్ చెప్పలేము అలాగా, ఎందుకనంటే లాస్ట్ ఇయర్ చాలా అవకతవకలు జరిగాయి. మరి దాని ప్రకారంగా రిజల్ట్ వచ్చింది. దాంట్లో మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు, కమిటీలు, కేసులు ఇవన్నీ జరిగాయి. బట్ అది ఇప్పుడు అదంతా అవసరం లేదు. బట్ ఈసారి చూసుకున్నట్లయితే కొంత కాంపిటీషన్ తగ్గింది అండ్ ఎగ్జామ్ పేపర్ కూడా ఈజీ టు మోడరేట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది మనకి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ప్రీవియస్ ఇయర్లో ఎలా ఉన్నాయనంటే ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో మీకు తెలుస్తుంది. సో ఇది యూజీ నీట్ 2023, ఇదేమో 2024కి సంబంధించిన డేటా అనమాట. అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 50th పర్సంటైల్ అనమాట క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఇది పర్సంటైల్. సో 50th పర్సంటైల్ తీసుకున్నట్లయితే మార్క్స్ రేంజ్ 720 to 162. ఓకే, ఈ రేంజ్లో ఉన్నవాళ్ళు 11,65,000 మంది ఉన్నారనమాట. దాంట్లో అందరూ ఉంటారు అన్రిజర్వ్డ్ అంటే కూడా. నెక్స్ట్ ఓబీసీ తీసుకున్నట్లయితే వీళ్ళకి 40th పర్సంటైల్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనమాట. సో దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే 161 to 127 1,08,776 మంది ఉన్నారు దాంట్లో. అదేవిధంగా ఎస్సీ తీసుకున్నట్లయితే వీళ్ళకి 40th పర్సంటైల్ వీళ్ళకి కూడా క్వాలిఫైయింగ్ క్రైటీరియా 161 to 127. అదేవిధంగా ఎస్టీకి కూడా 40th పర్సంటైల్ 161 to 127. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు, అది మీరు చూడండి. సో అంటే పర్సంటైల్ని బట్టి ఈ రేంజ్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్లో పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 45th పర్సంటైల్ అనమాట వాళ్ళ క్వాలిఫైయింగ్ క్రైటీరియా. వాళ్ళకి 161 to 144 రేంజ్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో 473 మంది లాస్ట్ ఇయర్ ఉన్నారు. సో తర్వాత ఓబీసీ పిహెచ్, ఎస్సీ పిహెచ్, ఎస్టీ పిహెచ్ వీళ్ళంతా కూడా చాలా తక్కువ మెంబర్లు క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి అవి మనము ఓకే ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఇదనమాట. అదేవిధంగా మనం స్టేట్ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 2023లో 69,690 మంది రిజిస్టర్ చేస్తే 68,578 మంది అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 42,836 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఏది 23లో. అదే 24లో తీసుకున్నట్లయితే 66,000 మంది రిజిస్టర్ చేశారు. 69 నుంచి 66కి పడిపోయింది రిజిస్టర్డ్ నంబరు. ఆ తర్వాత అపియర్డ్ 68,000 నుంచి 64,929కి పడిపోయింది అనమాట. అంటే తగ్గారు ఆల్రెడీ. అసలు యాక్చువల్గా ఈ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ తగ్గారు కాబట్టి అపియర్డ్ కూడా తగ్గింది. అదేవిధంగా
క్వాలిఫైడ్ మాత్రం కొంచెం పెరిగింది చూడండి ఇక్కడ. లాస్ట్ ఇయర్ 2023లో 42,836 ఉంటే 24లో 43,788 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనమాట. ఏది ఏపీలో, ఇది ఓన్లీ ఏపీలో. అదే తెలంగాణ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి తెలంగాణ కూడా ఉంటుంది. తెలంగాణ ఇక్కడ 23లో 73,883 మంది రిజిస్టర్ చేస్తే 72,842 మంది అపియర్ అయ్యారు. బట్ దాంట్లో క్వాలిఫై అయింది మాత్రం 42,654. అదేవిధంగా 24 తీసుకున్నట్లయితే 79,813 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ చేశారు. సో 79,800 అంటే ఆల్మోస్ట్ 80,000 క్యాండిడేట్స్ తెలంగాణలో అప్లై చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ 24లో. దాంట్లో ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు 77,848. క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? 47,354 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారనమాట. ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గినట్టే. సో అపియర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ క్రైటీరియా ప్రకారము మార్క్స్ రాకపోవడం వల్ల వాళ్ళు క్వాలిఫై అవ్వడం లేదు. సో అవి క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీరు ఈ క్వాలిఫైయింగ్ దీంట్లో నీట్లో ఎలిజిబుల్ అవుతారు. సో అంతకంటే తక్కువ వస్తే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇది మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇది జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రమే ఈ లాస్ట్ 2024 డేటా మీకు చూపిస్తున్నాను. సో ఎంతమంది అంటే ఈ సంవత్సరం ఎంతమంది ఉంటారు అనేది మీరు దీన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్రాక్సిమేట్గా ఇప్పుడు మనకి 23లో 42,000 క్వాలిఫై అయ్యారు, 24లో 47,000 క్వాలిఫై అయ్యారు అనమాట. సో మనకి ఇప్పుడు ఈ సంవత్సరం తగ్గింది కాబట్టి, అంటే టోటల్గా అంటే ఆల్ ఓవర్ ఇండియా 24 lakhs లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 23 lakhs, 1,00,000 మంది తగ్గారు కాబట్టి. సో తెలంగాణలో, ఏపీలో మేబీ ఒక 1,000-2,000 తేడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. చెప్పలేము, అది మనకి డేటా వచ్చిన తర్వాత కన్ఫామ్గా తెలుస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఇదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పాను అని అంటే లాస్ట్ ఇయర్ది మీకు ఒక ఐడియా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, అంతకుముందు ఇయర్ ఎలా ఉంది, సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈ క్వాలిఫైయింగ్ క్రైటీరియా కానీ, లేకపోతే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్, అపియర్డ్, క్వాలిఫైడ్ ఇన్ ఓవరాల్ అండ్ తెలంగాణ అండ్ ఏపీ, వీటిల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు డీటెయిల్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇందాక చెప్పినట్లు మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కదా, ఈ గ్రూప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు దీన్ని స్కాన్ చేసి అయినా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదనంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అయినా కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎప్పటికైనా అంటే ప్రతి ఒక్కటి ఇమ్మీడియట్గా వీడియోలు చేయలేం కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా పాస్ చేయడం కోసం మీకు ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈ గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మీరు ఫ్రీగా జాయిన్ అయ్యి దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఇది మన వీడియో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో అందరూ మంచిగా రాయండి ఎగ్జామ్. మీ ప్రిపరేషన్ అంటే ఈ 20 days ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద కూడా మనము ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది, అది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం చాలా డీటెయిల్డ్గా మీకు 10 golden rules అనేవి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో అది ఒకసారి చూడండి. మీరు అది చూస్తే మీకు ఈ 20 daysని ఎలా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది, దాన్ని బట్టి మీకు మంచి స్కోర్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.